వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చేతబడులంటే ఏంటి? చేతబడులకు సంబంధించి చాలామంది నమ్ముతూ ఉంటారు. ఏ సమస్యలొచ్చినా మా మీద చేతబడి జరిగింది అంటూ చెప్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబ సమస్యలు రావడం, మూఢనమ్మకాలు పెట్టుకోవడం చాలా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ చేతబడులను నమ్మాలా? ఇవి మూఢనమ్మకాలే అని చాలామంది చెప్తూ ఉన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చేతబడులంటే ఏంటి? చేతబడులు మూఢనమ్మకమేనా? చేతబడంటే మంత్రాలు, తంత్రాలతో హాని చేయగలరనే నమ్మకం. అంటే మంత్రతంత్రాలతో ఏమైనా చేయగలరు అనే నమ్మకం గ్రామ పట్టణాల్లో ఉంది. గట్టిగా ఉంది ఈ నమ్మకం. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికి పడకపోయినా లేదా శత్రువులున్నా సరే మా మీద చేతబడులు చేస్తున్నారనే అపనమ్మకాలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. భయం, అజ్ఞానం, అపోహ ఆధారంగా ఏర్పడ్డ విశ్వాసం. చేతబడులకు శాస్త్రీయంగా ఆధారాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమైన మూఢనమ్మకం. ఖచ్చితంగా. చేతబడులకు సంబంధించి అజ్ఞానం అనేది ఎక్కువగా ఉంది. చాలామంది నమ్ముతూ ఉంటారు దీన్ని. ఇది మన భయాన్ని వాళ్ళు ఆసరా చేసుకుంటారు. దీన్ని చేతబడని అనుకుంటారు. మా అమ్మాయి అన్నం తినడం లేదు, జ్వరం ఎక్కువైపోయింది, హెల్త్ బావుంటలేదు. ఈ విషయాలన్నీ కూడా మన శత్రువులు మన మీద ఏదో చేస్తున్నారు అనే భయాన్నే చేతబడే అంటారు. దాన్ని చాలామంది నమ్ముతారు కూడా. ఎందుకు నమ్ముతున్నారు? భయమే ప్రధాన కారణం. అనారోగ్యానికి చేతబడి ఫలితంగా భావించడం. చేతబడిని ఖచ్చితంగా భయమే కారణం. నమ్మడానికి కారణం ఏంటి? భయం ముఖ్యంగా. వ్యాపార నష్టాలు, కుటుంబ సమస్యలను క్షుద్ర శక్తులకు ఆపాదించడం. వ్యాపార నష్టం జరిగినా, కుటుంబ సమస్యలొచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, వచ్చినా సరే వీటికి సంబంధించి దాని చేతబడి జరిగిందనే చెప్తారు. ఈ నేపథ్యంలో మరి వైద్య, మానసిక, ఆర్థిక కారణాలు విస్మరించడం. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా ఇవి విస్తరించాయి. కొంతమంది ఏం చేస్తున్నారు, మీ మీద చేతబడి జరిగింది, ఇది పరిష్కారం చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. చేతబడికి సంబంధించి ఏదో ముగ్గులేసి కొంతమంది భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. పసుపు కుంకం చల్లి ముగ్గులేసి భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ నమ్మొద్దు, మూఢనమ్మకాలే అని చెప్తున్నారు. చేతబళ్ల పేరుతో మోసాలు, భయాన్ని పెట్టుబడిగా మార్చే మోసగాళ్ళు. ఎస్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు మోసగాళ్ళు ఉన్నారు. మోసగాళ్లే ఉంది. చేతబడంటే మోసగాళ్లే ఉంది. మన భయాన్నే చేతబడిగా చెప్తారనమాట. భయాన్ని పెట్టుబడిగా మార్చే మోసగాళ్ళు. చేతబడి తొలగిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు. మంత్రతంత్రాలు పేరుతో అమాయకుల మోసం. వైద్య చికిత్సకు దూరం అయ్యే ప్రమాదం. ఆర్థిక నష్టాలతో పాటు ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం. ఖచ్చితంగా ఏంటంటే మనం చేతబడికి సంబంధించి నమ్మాము అంటే కొలాప్స్ అయినట్లే. ఖచ్చితంగా కొలాప్స్ అయినట్లే. ఆ భయాన్ని ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేదు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఇవన్నీ కూడా చేతబడికి సంబంధించినవి అని చెప్పి అపోహలు నమ్మిస్తారన్నమాట. ఇంత డబ్బిస్తే మీ మీద ఉన్నది మొత్తం మేము పోగొడతామని కూడా చెప్తారు. కానీ అవి నమ్మి మనమే స్పాయిల్ అయిపోతాం. అవి నమ్మకూడదు. ఇవన్నీ మూఢనమ్మకాలే అని చెప్తున్నారు. సామాజిక దుష్పరిణామాలు, మూఢనమ్మకాల వల్ల మానవ నష్టం. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని మెస్మరైజ్ చేయాలనుకోవడం, మీ మీద చేతబడి జరిగింది, ఏదో జరిగింది, అందుకే మా అమ్మాయి అన్నం తినడం లేదు, మా సమస్యలు ఎట్లున్నాయి అంటే ఇంట్లో వాళ్ళకి బాగోలేదు అందుకే చనిపోయారు, ఇవన్నీ మా మీద జరుగుతున్నాయి వరుసగా, బంధువులు చేస్తున్నారు లేదో శత్రువులు చేస్తున్నారు, తెలియని పరిస్థితి. కానీ భయం అనేది ఉంటుంది. మహిళలు, వృద్ధులపై చేతబడి ఆరోపణలు, అవమానాలు, వేధింపులు, హింసకు గురయ్యే ఘటనలు కూడా ఉన్నాయి. కుటుంబ సామాజిక విభేదాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటివి చట్టరీత్యా కూడా నేరం. చెప్పాలంటే ఇవి చట్టరీత్యా నేరం అన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళని మనం తొందరగా నమ్మేస్తాము. మీ మీద ఇది జరిగింది అంటే మన సమస్యల్ని వాళ్ళు పసిగట్టేస్తారు తెలివిగా. కుటుంబాల సమస్య లేకుండా ఏ కుటుంబాలు ఉండవు. సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. రిచ్ పర్సన్స్కి ఉంటాయి, పూర్ పర్సన్స్కి ఉంటాయి. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది మన కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. భార్యాభర్తల సమస్యలు కూడా అన్ని కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది ఎవరో పరిష్కరించే సమస్యలు కాదు. పిల్లల విషయం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, ఏవైనా సరే మనం కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా కాకుండా మీకు ఈ సమస్యలు ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయి, మీకు వ్యాపారంలో నష్టం జరుగుతుంది, మీకు ఈ చేతబడి జరిగింది, ఇది చేస్తే మీకు సమస్య పరిష్కారం అవుతుందని నమ్మించి డబ్బులు గుంజి మనల్ని ముంచే వాళ్ళు కూడా ఉన్నారు కూడా ఖచ్చితంగా. నిజమైన పరిష్కారం ఏంటి? శాస్త్రీయ ఆలోచననే మార్గం. అనారోగ్యానికి వైద్యులను సంప్రదించాలి. మానసిక సమస్యలను నిపుణుల నుంచి సలహా తీసుకోవాలి. ఆర్థిక సమస్యలకు సరైన ప్రణాళిక మనం వేసుకోవాలి. ఖచ్చితంగా సమస్యల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. మన సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? భార్యాభర్తల సమస్య, కూర్చొని మాట్లాడుకోండి.
పిల్లల సమస్య కూర్చొని కుటుంబం మొత్తం మాట్లాడుకొని సమస్య ఏంటి బాబు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే అనారోగ్యానికి సంబంధించి మనకు సమస్య వచ్చిందనుకోండి, మంత్రతంత్రాలతో అనారోగ్య సమస్యలు తీరవు. హాస్పిటల్‌కి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది. డాక్టర్ ఇస్తారు టాబ్లెట్స్. సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాని మన సమస్యలను ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకోకూడదు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు ఫస్ట్. ఇవి మూఢనమ్మకాలే. అవగాహనే ఆయుధం. మూఢనమ్మకాలపై విజ్ఞానం పోరాటం. పిల్లల్లో చిన్నప్పటి నుంచి శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి. పిల్లల్లో కూడా మనం పెంపొందించాలండి. మనం బలహీనులంగా ఉండి పిల్లల్ని కూడా బలహీనుల్ని చేయకూడదు. మనం ధైర్యంతో పిల్లల్ని ధైర్యవంతులుగా, బలవంతులుగా చేయాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి. ప్రశ్నించే స్వభావాన్ని కూడా ప్రోత్సహించాలి. నువ్వు ఈ తప్పు చేస్తున్నావని ప్రశ్నించాలి, తప్పులేదు. చుట్టుపక్కల మళ్ళీ పసిగట్టే తెలివి కూడా పిల్లలకు నేర్పించాలి ఖచ్చితంగా. పాఠశాల, మీడియా, సామాజిక సంస్థల అవగాహన కల్పించాలి. మోసగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. భయాన్ని కాదు విజ్ఞానాన్ని నమ్ముదాం. ఖచ్చితంగా మన భయాన్ని ప్రతి ఒక్కరూ క్యాష్ చేసుకునే మార్గమే చూస్తారు. ఎవ్వరు మనల్ని మంచి కోరుకోరు. మన తల్లిదండ్రులు, మన వాళ్ళు తప్పితే ఎవరు మన మంచి కోరుకోరు. ఇటువంటి వాటికి ప్రేరేపించి మీకేదో జరిగింది అని భయపెట్టేసేసి సమస్యలనేది అందరికి ఉంటాయి కాబట్టి కామన్‌గా చెప్పేస్తారు. నేను కూడా చెప్పేస్తా కావాలంటే. కామన్‌గా చెప్తారన్నమాట. ఇవి మనం నమ్మకూడదు. సో, ఎదుటి వాళ్ళ మైండ్ మనం పసిగట్టాలి. చాలా అలర్ట్‌గా ఉండాలి. ఇప్పుడు పరిస్థితులను బట్టి మోసాలు ఎక్కువైపోయాయి. ఇదివరకి 1% ఉంటే ఇప్పుడు 99% మోసాలే ఉన్నాయి. మనిషి అంటే మోసమే చేస్తున్నాడు. ఖచ్చితంగా మోసాలే జరుగుతున్నాయి. నేపథ్యంలో ఏంటి? చేతబడనేది మూఢనమ్మకం. మన కుటుంబంలో సమస్యలొచ్చినప్పుడు మనమందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. పిల్లలతో సమస్యొచ్చినప్పుడు తల్లిదండ్రులు, పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. భార్యాభర్తల సమస్యొచ్చినప్పుడు కుటుంబం మొత్తం కూర్చొని మాట్లాడుకోవాలి. ఆర్థిక సమస్యలొచ్చినప్పుడు మన సమస్య ఏంటి? మనకెక్కడ సమస్య మొదలైంది? మనకెంత డబ్బు సరిపోతుంది? ఎంత డబ్బు నష్టపోతున్నాము? ఏంటనేది కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. వ్యాపారంలో నష్టం జరుగుతుందా? అసలు వ్యాపారాన్ని నువ్వు ఎలా అభివృద్ధి చేయడానికి ప్లాన్ వేశావు? వీటన్నిటికి సంబంధించి నీ మనస్తత్వానికి నువ్వే బేరీజు వేసుకొని ఆలోచించుకోవాలి. అంతేకాని నాకేదో జరుగుతుంది, నా మీద శత్రువులున్నారు, నాకు చేతబడులు జరుగుతున్నాయనేది మాత్రం నమ్మకూడదు. అది మోసం. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, క్యాష్ చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా చేతబడనేది మూఢనమ్మకమే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్